Hi everyone, how are you? Welcome to our channel and welcome to my video. ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. మరికొన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో టు అవర్ వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక వర్బ్ ని తీసుకుందాం. వర్బ్ అంటే క్రియ. ఈ ఒక్క వర్బ్ ని యూజ్ చేస్తూ 12 రకాల టెన్సెస్ లోనికి డిఫరెంట్ సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేద్దాం. ఈ వీడియోలో మనం తీసుకునే వర్బ్ గో. దీనికి తెలుగులో మీనింగ్ వెళ్ళుట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు కూడా మీ ఓన్గా డిఫరెంట్ వర్బ్స్ ని యూజ్ చేస్తూ అన్ని రకాల టెన్సెస్ లోనికి ఆ వర్బ్ ని మారుస్తూ మీ ఓన్గా డిఫరెంట్ సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ గో అనే వర్బ్ కి డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ చూద్దాము. గోని మనం V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాము. దీనిని మనం ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. వెంట్. వెంట్ అంటే ఇది V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్. దీనిని ఎక్కువగా మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. గాన్. ఇది V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్. దీనిని పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అని కూడా అంటాము. మరి ఈ V3 ఫార్మ్ ని పర్ఫెక్ట్ టెన్స్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ గోయింగ్. గోయింగ్ అంటే వెళ్తున్నాను అని అర్థం. దీనిని మనం ఎక్కువగా కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా గోస్ అనే మరొక వర్బ్ కూడా దీనికి వర్తిస్తుంది. గో చివర ఈఎస్ అని యాడ్ చేస్తే గోస్ అవుతుంది. ఈ గోస్ ని మనం ఏ టెన్స్ లో యూజ్ చేస్తాము? ప్రెజెంట్ టెన్స్ లో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఈ గోస్ అనే ఫామ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ వర్బ్ ఫార్మ్స్ ని యూజ్ చేస్తూ డిఫరెంట్ సెంటెన్సెస్ ని అంటే 12 రకాల టెన్స్లలోనికి మారుస్తూ మన ఓన్గా సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేద్దాము. ఈరోజు మనం తీసుకునే మొదటి సెంటెన్స్ ని పరిశీలిద్దాం. నేను రోజు గుడికి వెళ్తాను. ఈ సెంటెన్స్ ని మనం ముందుగా ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్ లో రోజు అంటే ప్రతిరోజు అని అర్థం. అంటే మనం ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఎక్కువగా రాస్తూ ఉంటాము. ఈ టెన్స్ లో రోజు అంటే ఎవ్రీడే అని, డైలీ అనే వర్డ్స్ సెంటెన్స్ చివర మనం యూజ్ చేయవచ్చు. మరి ఈ సెంటెన్స్ లో పనిచేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటున్నాము. ఆ సబ్జెక్ట్ చేసిన పనిని వర్బ్ అంటాము. మరి ఈ సెంటెన్స్ లో మనం తీసుకున్న వర్బ్ గో అంటే వెళ్ళటం. మరి ఎవరు వెళ్తున్నారు? సబ్జెక్ట్ వెళ్తున్నారు. సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో ఐగా తీసుకున్నాము. ఐ అంటే నేను అని అర్థం. మరి ఐ అనే సబ్జెక్ట్ ని యూజ్ చేస్తున్నప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపం V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వెళ్తాను అంటే గో అని అర్థం. మరి గోని మనం V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనుకుంటున్నాము. మరి నేను వెళ్తాను అని రాయాలి అనుకుంటే ఐ గో. ఐ అనేది సబ్జెక్ట్ అవుతే గో V1 అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. నేను వెళ్తాను ఐ గో అని చెప్పాలి. మరి నేను ఎక్కడికి వెళ్తాను అనే ప్రశ్న మనల్ని వేస్తున్నప్పుడు వచ్చే ఆన్సర్ నేను గుడికి వెళ్తాను అని వస్తుంది. అంటే గుడికి, టు ద టెంపుల్ అని అనాలి. మరి నేను గుడికి వెళ్తాను అంటే ఐ గో టు ద టెంపుల్. మరి ఈ సెంటెన్స్ లో మనం మరొక విషయం పరిశీలించాలి. ముందుగా చెప్పుకున్నట్లుగా నేను రోజు గుడికి వెళ్తాను ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే అంటే ఈ సెంటెన్స్ చివర ఎవ్రీడే అని కానీ డైలీ అని కానీ యాడ్ చేస్తున్నాము. నేను రోజు గుడికి వెళ్తాను. ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ముందుగా మనం దీనిలో సబ్జెక్ట్, వర్బ్ నోట్ చేసిన తర్వాత చివరిగా ఎక్స్ట్రా వర్డ్ యూజ్ చేస్తున్నాము. దీంతో పాటుగా రోజు అంటే ప్రతిరోజు చేసే పనులు కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనికి వస్తుంది. ఎవ్రీడే అని కానీ
డైలీ అని కానీ యూజ్ చేస్తున్నాము. నేను రోజు గుడికి వెళ్తాను. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. మీకు ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చక్కగా అర్థమైంది కదూ. ఇప్పుడు మనం నెక్స్ట్ టెన్స్ లోనికి సెంటెన్స్ ని యూజ్ చేద్దాము. ఆమె రోజు గుడికి వెళ్తుంది. ఈ సెంటెన్స్ లో కూడా రోజు అనే వర్డ్ వచ్చింది. అంటే రోజు అనే వర్డ్ చెప్పడానికి ఎవ్రీడే, డైలీ అని యూజ్ చేస్తున్నామని చెప్పాలని ఇంతకు ముందు చెప్పుకున్న సెంటెన్స్ లో మనం అబ్జర్వ్ చేశాము. ఆమె రోజు గుడికి వెళ్తుంది. ఈ సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది అని మనం చెప్పవచ్చు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఆమె. ఆమె అంటే షీ. హీ, షీ, ఇట్ వంటి సింగులర్ సబ్జెక్ట్ ని మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ చివర ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వర్బ్ V1 గో అవుతుంది. మరి మనం యూజ్ చేసే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి గో చివర మనం ఈఎస్ ని యాడ్ చేస్తూ గోస్ అని చెప్పుకుంటున్నాము. అంటే హీ, షీ, ఇట్ అనే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు గో చివర ఈఎస్ ని యాడ్ చేస్తూ గోస్ అని చెప్తున్నాము. ఆమె వెళ్తుంది అంటే షీ గోస్. ఆమె వెళ్తుంది, ఆమె అంటే షీ అని, వెళ్తుంది అంటే గోస్ అని అర్థం. షీ గోస్, ఆమె వెళ్తుంది. మరి ఆమె ఎక్కడికి వెళ్తుంది? గుడికి. గుడికి అంటే టు ద టెంపుల్. షీ గోస్ టు ద టెంపుల్. ఆమె గుడికి వెళ్తుంది. షీ గోస్ టు ద టెంపుల్. మరి ఆమె రోజు గుడికి వెళ్తుంది కదూ. రోజు అంటే డైలీ అని, ఎవ్రీడే అని యూజ్ చేస్తాం. ఆమె రోజు గుడికి వెళ్తుంది. షీ గోస్ టు ద టెంపుల్ డైలీ. ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్ ని చూద్దాం. నేను గత వారం గుడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ ని మనం ఏ టెన్స్ లో ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేయడానికి ఈ సెంటెన్స్ లో ఉన్న కీవర్డ్ ని అబ్జర్వ్ చేద్దాం. ఈ సెంటెన్స్ లో గత వారం అనే కీవర్డ్ కనిపిస్తుంది. గత వారం అంటే లాస్ట్ వీక్. ఒకవేళ సెంటెన్స్ లో టైం మెన్షన్ చేయకపోతే మరి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని మనం ఎలా అబ్జర్వ్ చేయగలుగుతాం? గత వారం అనే కీవర్డ్ మనం ఇవ్వలేదు అనుకోండి, ఎలా యూజ్ చేయాలి? నేను గుడికి వెళ్ళాను. వెళ్ళాను అనే పని ఆల్రెడీ జరిగిపోయింది, అంటే ఇది కంప్లీట్ అయింది. కాబట్టి కొన్నిసార్లు టైం మెన్షన్ చేయడం జరగదు. ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయవలసిన వర్బ్ ఫామ్ V2. గోకి V2 వెంట్ అవుతుంది. నేను వెళ్ళాను అంటే ఐ వెంట్. నేను వెళ్ళాను అంటే ఐ వెంట్. మరి నేను ఎక్కడికి వెళ్ళాను? గుడికే కదా. ఐ వెంట్ టు ద టెంపుల్. నేను గుడికి వెళ్ళాను. ఐ వెంట్ టు ద టెంపుల్. మరి ఎప్పుడు వెళ్ళాను? గత వారం అంటే లాస్ట్ వీక్. ఐ వెంట్ టు ద టెంపుల్ లాస్ట్ వీక్. నేను గత వారం గుడికి వెళ్ళాను. ఐ వెంట్ టు ద టెంపుల్ లాస్ట్ వీక్. ఇప్పుడు మరొక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. నేను వచ్చే వారం గుడికి వెళ్తాను. ఎప్పుడు? వచ్చే వారం అంటే ఈ పని ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి మనం దీనిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గా ఐడెంటిఫై చేయవచ్చు. వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్. మరి నేను వచ్చే వారం వెళ్తాను అని చెప్తున్నాము. వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్. ఎవరు వెళ్తున్నారు? నేను. ఐ అనే సబ్జెక్ట్ యూజ్ చేయవలసి వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో మనం యూజ్ చేయవలసిన హెల్పింగ్ వర్బ్ విల్. విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయవలసి వచ్చినప్పుడు యూజ్ చేసే మెయిన్ వర్బ్ గో. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. నేను వెళ్తాను అని చెప్పాలంటే ఐ విల్ గో అని చెప్పాలి. మరి నేను ఎక్కడికి వెళ్తాను? నేను గుడికి వెళ్తాను. ఐ విల్ గో టు ద టెంపుల్. నేను గుడికి వెళ్తాను అని చెప్పాలంటే ఐ విల్ గో టు ద టెంపుల్ అని చెప్పాలి. మరి నేను గుడికి ఎప్పుడు వెళ్తాము?
వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం గుడికి వెళ్తాను అని అనటానికి ఐ విల్ గో టు ద టెంపుల్ నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ అనే సబ్జెక్ట్ వచ్చినట్లయితే మనం యూజ్ చేయవలసిన హెల్పింగ్ వర్బ్ విల్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వర్బ్ ఫామ్ V1 యూజ్ చేస్తున్నాము. టు ద టెంపుల్ నెక్స్ట్ వీక్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఆబ్జెక్ట్స్ గా మనం సెంటెన్స్ చివర యాడ్ చేస్తూ ఉన్నాము. నేను వచ్చే వారం గుడికి వెళ్తాను. ఐ విల్ గో టు ద టెంపుల్ నెక్స్ట్ వీక్. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఈ 3 రకాల సెంటెన్స్ ని అబ్జర్వ్ చేశాము. మరి నెక్స్ట్ ఉన్న టెన్స్ మీకు గుర్తుంది కదా, కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ యొక్క మరొక ఎగ్జాంపుల్ ని అబ్జర్వ్ చేద్దాము. నేను నిన్న గుడికి వెళ్తున్నాను. ఈ సెంటెన్స్ లో టైం మెన్షన్ చేశారు. టైం ఈ పని జరిగిన సమయం అంటే నిన్న. ఏం జరిగింది? నిన్న కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అని అనుకునే అవకాశం ఉంది. కానీ నేను నిన్న గుడికి వెళ్ళాను అన్నప్పుడు సింపుల్ పాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వెళ్తున్నాను అంటే ఆ పని కంటిన్యూస్ గా జరుగుతుంది. కాబట్టి దీనిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గా కాకుండా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గా అర్థం చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్ లో మనం యూజ్ చేసిన సబ్జెక్ట్ ఐ. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయవలసిన హెల్పింగ్ వర్బ్ వాజ్. వెళ్తున్నాను అంటే నేను వెళ్తున్నాను, ఐ వాజ్ గోయింగ్. వీడియో మొదట్లో మనం గోయింగ్ యూజ్ చేస్తాము కంటిన్యూస్ టెన్స్ లో అని నేర్చుకున్నాము. కాబట్టి ఇక్కడ వెళ్తున్నాను అంటే పని జరుగుతూ ఉంది. ఇక్కడ గో కానీ వెంట్ కానీ గాన్ కానీ ఎటువంటి వర్బ్ ఫామ్ యూజ్ చేయకూడదు. కేవలం గోయింగ్ మాత్రమే యూజ్ చేయాలి. నేను వెళ్తున్నాను అంటే ఐ వాజ్ గోయింగ్. మరి నేను గుడికి వెళ్తున్నాను, ఐ వాజ్ గోయింగ్ టు ద టెంపుల్. మరి ఎప్పుడు గుడికి వెళ్తున్నాను? నేను నిన్న గుడికి వెళ్తున్నాను, ఐ వాజ్ గోయింగ్ టు ద టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న గుడికి వెళ్తున్నాను, ఐ వాజ్ గోయింగ్ టు ద టెంపుల్ ఎస్టర్డే. ఇప్పుడు మరొక కంటిన్యూస్ టెన్స్ ని పరిశీలిద్దాము. నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను. ఇంతకుముందు సెంటెన్స్ లో మనం నిన్న గుడికి వెళ్తున్నాము అని నేర్చుకున్నాం. మరి ఈ సెంటెన్స్ లో ఇప్పుడు గుడికి వెళ్తున్నాను అని చెప్తున్నాము. ఈ సెంటెన్స్ లో మనం ఐడెంటిఫై చేస్తున్న ఒక కీవర్డ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు. ఇప్పుడు అంటే ప్రస్తుతం. గుడికి వెళ్తున్నాను అనే కదా. ప్రస్తుతం ఒక పని జరుగుతుంది అంటే మనం చెప్పడానికి యూజ్ చేసే టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు అంటే ప్రస్తుతం, నౌ. ఇటువంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని మనం తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ సెంటెన్స్ లో వచ్చిన సబ్జెక్ట్ ఐ. ఐ అనే సబ్జెక్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వచ్చినప్పుడు యూజ్ చేయవలసిన హెల్పింగ్ వర్బ్ యామ్. నేను అంటే ఐ యామ్. నేను వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్. ఇంతకు ముందు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో నేను వెళుతున్నాను అంటే ఐ వాజ్ గోయింగ్ అని నేర్చుకున్నాము. కానీ ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నేను వెళుతున్నాను అని అనాలంటే ఐ యామ్ గోయింగ్ అంటున్నాము. నేను వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్. మరి నేను గుడికి వెళ్తున్నాను. గుడికి అంటే టు ద టెంపుల్. నేను గుడికి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ద టెంపుల్. మరి నేను ఎప్పుడు గుడికి వెళ్తున్నాను? ఇప్పుడు అంటే నౌ. నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ద టెంపుల్ నౌ. మరొక ఎగ్జాంపుల్ ని చూడండి. ఆమె ఇప్పుడు గుడికి వెళ్తుంది. ఆమె ఎప్పుడు వెళ్తుంది గుడికి? ఇప్పుడు అంటే ప్రస్తుతం వెళ్తుంది. ఇప్పుడు అంటే ప్రస్తుతం, నౌ. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ సెంటెన్స్ లో మనం తీసుకున్న సబ్జెక్ట్
ఆమె. ఆమె అంటే షీ అని యూజ్ చేస్తుంటాము. షీ సబ్జెక్ట్ గా స్టార్ట్ అయిన సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఈజ్ అని మీకు తెలుసు కదా. హెల్పింగ్ వర్బ్ ఈజ్ తో పాటు యూజ్ చేసే మెయిన్ వర్బ్ గోయింగ్. ఆమె వెళుతుంది అని అనాలంటే షీ ఈజ్ గోయింగ్ అని అనాలి. ఆమె వెళుతుంది. షీ ఈజ్ గోయింగ్. ఆమె గుడికి వెళ్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్. ఆమె గుడికి వెళుతుంది. షీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్. ఆమె వెళుతుంది. షీ ఈజ్ గోయింగ్. ఆమె గుడికి వెళుతుంది. షీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్. మరి ఆమె ఎప్పుడు గుడికి వెళ్తుంది? ఇప్పుడు. ఇప్పుడు అంటే ప్రస్తుతం. నౌ అనే ఎక్స్ట్రా వర్డ్ ని మనం యాడ్ చేస్తూ టైంని, ఆ పని ఎప్పుడు జరిగింది అని టైంని మెన్షన్ చేస్తున్నాము. ఆమె ఇప్పుడు గుడికి వెళుతుంది అంటే షీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్ నౌ. షీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్ నౌ. ఇప్పుడు మనం మరొక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. రేపు నేను గుడికి వెళుతుంటాను అంటే ఈ సెంటెన్స్ మరి ఏ టెన్స్ లో ఉందే చెప్పగలరా? ఈ సెంటెన్స్ లో జరిగిన పని ఎప్పుడు జరిగింది? దీనిలో మనం టైం మెన్షన్ చేశాము. కొన్ని కీవర్డ్స్ కూడా యూజ్ చేశాం. మనం యూజ్ చేసిన కీవర్డ్ ఏంటి? రేపు. రేపు అంటే టుమారో. అంటే ఈ పని భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ టెన్స్ అని, జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ విల్ బి. విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినట్లయితే యూజ్ చేయవలసిన మెయిన్ వర్బ్ గోయింగ్. విల్ బి గోయింగ్. ఐ అనే సబ్జెక్ట్ వస్తుంది కదా, కాబట్టి నేను వెళుతుంటాను. ఐ విల్ బి గోయింగ్. నేను వెళుతుంటాను. ఐ విల్ బి గోయింగ్. మరి నేను గుడికి వెళుతుంటాను కదా, అలాంటప్పుడు ఎలా చెప్పాలి? ఐ విల్ బి గోయింగ్ టు ద టెంపుల్. నేను గుడికి వెళుతుంటాను. ఐ విల్ బి గోయింగ్ టు ద టెంపుల్. మరి ఈ సెంటెన్స్ కి చివర రేపు గుడికి వెళ్తుంటాను కాబట్టి టు ద టెంపుల్ చివర టుమారో అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేయవచ్చు. నేను రేపు గుడికి వెళ్తుంటాను. ఐ విల్ బి గోయింగ్ టు ద టెంపుల్ టుమారో. ఓకే, నేను రేపు గుడికి వెళ్తుంటాను అంటే ఐ విల్ బి గోయింగ్ టు ద టెంపుల్ టుమారో. నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు రాకముందు అప్పటికే నేను గుడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు ఈ సెంటెన్స్ లో అప్పటికే అనే ఒక కీవర్డ్ మనం యూజ్ చేశాము. అప్పటికే అంటే బిఫోర్. వాళ్ళు రాకముందే అంటే వాళ్ళు రావడానికి ముందే నేను గుడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ లో మనం రెండు రకాల పనులు జరుగుతున్నట్లుగా పరిశీలించవచ్చు. అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రెండు రకాల పనులు జరుగుతాయి. నేను గుడికి వెళ్ళాను అనే పని మొదటి జరిగిన పని. రెండవ పనిగా వాళ్ళు రావటం అనే పని జరిగింది. అంటే వాళ్ళు రాకముందే నేను గుడికి వెళ్ళాను. ముందు జరిగిన పని సెంటెన్స్ లో ఫస్ట్ రాయాలి. తర్వాత జరిగిన పనిని మనం ఫస్ట్ సెంటెన్స్ తర్వాత రెండవ సెంటెన్స్ గా యూజ్ చేయవచ్చు. ఈ రెండు సెంటెన్స్ కి మధ్యలో కంజంక్షన్ గా బిఫోర్ ని మనం యూజ్ చేస్తూ ఉన్నాము. నేను గుడికి వెళ్ళాను. వెళ్ళాను అనే పని ముందు జరిగింది కదా, కాబట్టి ఈ సెంటెన్స్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ హ్యాడ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత యూజ్ చేసే మెయిన్ వర్బ్ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్. అంటే గోకి V3 గాన్ అని వస్తుంది. మరి అప్పటికే నేను గుడికి వెళ్ళాను అంటే ఏమని చెప్పాలి? ఐ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్. అప్పటికే నేను గుడికి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్. అప్పటికే నేను వెళ్ళాను అంటే ఐ హ్యాడ్ గాన్ అని. గుడికి వెళ్ళాను అంటే టు ద టెంపుల్. ఇది సెంటెన్స్ లో ఉన్న మొదటి
సెంటెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ లో 2 రకాల సెంటెన్స్ వస్తాయి. దానిలో మొదట జరిగిన పనిని మొదటిగా రాస్తున్నాము. ఐ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్. ఇది ఫస్ట్ సెంటెన్స్. రెండవ సెంటెన్స్ వాళ్ళు రాకముందే. వాళ్ళు రావటం అనే పని నేను గుడికి వెళ్ళిన తర్వాత జరిగింది కాబట్టి వాళ్ళు రాకముందే అంటే ముందు అంటే బిఫోర్ అని. వాళ్ళు అంటే దే వారు. కేమ్ బిఫోర్ దే కేమ్. వాళ్ళు రాకముందే బిఫోర్ దే కేమ్. వాళ్ళు రాకముందే అప్పటికే నేను గుడికి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్ బిఫోర్ దే కేమ్. ఇప్పుడు మరొక టెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. నేను ఇప్పుడే గుడికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ లో గుడికి వెళ్ళాను అనే పని ఇప్పుడే జరిగింది. జరిగింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కానీ మనం గుడికి వెళ్ళాను అనే పని జరిగింది అని అంటున్నాం. కానీ ఈ సెంటెన్స్ లో ఎక్కడ కూడా టైం మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడే జరిగింది అని చెప్తున్నాము. ఇప్పుడే అంటే జస్ట్ నౌ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ సెంటెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ అనే కీవర్డ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మరి ఈ సెంటెన్స్ లో మనం యూజ్ చేసిన సబ్జెక్ట్ అయ్యే కదా. ఐ అంటే నేను. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ హ్యావ్. ఐ హ్యావ్. నేను వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ అని చెప్పాలి. అంటే నేను వెళ్ళాను అనడానికి పాస్ట్ టెన్స్ లో అయితే ఐ వెంట్ అని అంటాం. కానీ ఈ సెంటెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఐ వెంట్ అనకుండా ఐ హ్యావ్ గాన్ అని అంటున్నాము. అంటే V2 బదులుగా V3 ని యూజ్ చేశాము. నేను వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్. మరి నేను గుడికి వెళ్ళాను అని చెప్పడానికి ఐ హ్యావ్ గాన్ టు ద టెంపుల్. ఐ హ్యావ్ గాన్ టు ద టెంపుల్. మరి నేను ఇప్పుడే గుడికి వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ జస్ట్ నౌ. ఇప్పుడే అంటే జస్ట్ నౌ, ఇంతకు ముందే జరిగింది అని అర్థం. నేను ఇప్పుడే గుడికి వెళ్ళాను. ఇప్పుడే అంటే ఇంతకు ముందే జరిగిన పని. ఐ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అంటే ఇంతకు ముందే జరిగింది. కొన్నిసార్లు ఆల్రెడీ అంటే పని జరిగిపోయింది అని చెప్తున్నాము. జస్ట్ బిఫోర్ అంటే ఇంతకు ముందే జరిగింది అని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మరొక పర్ఫెక్ట్ టెన్స్ ని మరొక ఎగ్జాంపుల్ తో అబ్జర్వ్ చేద్దాము. ఆమె ఇంతకు ముందే గుడికి వెళ్ళింది. ఇంతకు ముందే అంటే జస్ట్ బిఫోర్. మరి ఈ సెంటెన్స్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఆమె అంటే షీ. షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదూ, హ్యాస్. షీ హ్యాస్. ఆమె వెళ్ళింది. షీ హ్యాస్ గాన్. షీ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, గాన్ ఇది V3. షీ హ్యాస్ గాన్. ఒకవేళ ఆమె వెళ్ళింది అనకుండా అతను వెళ్ళాడు అంటే హీ హ్యాస్ గాన్. మరి నేను వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్. మరి వారు వెళ్ళారు అంటే దే హ్యావ్ గాన్. హీ, షీ, ఇట్ అనే సింగులర్ సబ్జెక్ట్స్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. ఐ, దే, వి అనే ఫ్లూరల్ సబ్జెక్ట్స్ కి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఆమె గుడికి వెళ్ళింది. షీ హ్యాస్ గాన్ టు ద టెంపుల్. ఆమె గుడికి వెళ్ళింది. షీ హ్యాస్ గాన్ టు ద టెంపుల్. ఆమె ఇంతకు ముందే గుడికి వెళ్ళింది. ఆమె అంటే షీ అని. షీకి మనం హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. వెళ్ళింది అంటే గాన్ V3. షీ హ్యాస్ గాన్ టు ద టెంపుల్. షీ హ్యాస్ గాన్ టు ద టెంపుల్. ఇంతకు ముందే అంటే జస్ట్ బిఫోర్. షీ హ్యాస్ గాన్ టు ద టెంపుల్ జస్ట్ బిఫోర్. ఇప్పుడు మరొక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. నేను రేపు ఈ సమయంలో గుడికి వెళ్ళి ఉంటాను. వెళ్ళి ఉంటాను అంటే ఈ పని
ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు జరగడం లేదు, కానీ రేపు అంటే భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్తున్నాము. ఈ సెంటెన్స్ లో మనం ఏ టెన్స్ అని అబ్జర్వ్ చేయడానికి తెలుసుకోవటానికి యూస్ అయ్యే కీవర్డ్స్ రేపు ఈ సమయంలో అంటే ఎట్ దిస్ టైం టుమారో అంటే రేపు ఈ సమయానికల్లా నేను గుడికి వెళ్ళి ఉంటాను. గుడికి వెళ్ళటం అనే పని పూర్తిగా జరిగిపోతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ సెంటెన్స్ లో మనం అబ్జర్వ్ చేసే సబ్జెక్ట్ ఐ అనే సబ్జెక్ట్ యూస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం యూస్ చేయాలి. ఐ విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 పాస్ట్ పార్టిసిపుల్ ని యూస్ చేస్తూ ఉంటాము. అంటే V3 గాన్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళి ఉంటాను. వెళ్ళటం అనే పని భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ లో జరిగిపోయి ఉంటుంది. నేను వెళ్ళి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్. నేను గుడికి వెళ్ళి ఉంటాను కదా, కాబట్టి ఐ విల్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ అని చెప్పాలి. నేను గుడికి వెళ్ళి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్. మరి ఎప్పుడు వెళ్తాను? రేపు ఈ సమయంలో. నేను రేపు ఈ సమయంలో గుడికి వెళ్ళి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ ఎట్ దిస్ టైం టుమారో. రేపు అంటే టుమారో అని, ఈ సమయంలో అంటే ఎట్ దిస్ టైం టుమారో. గుడికి వెళ్ళి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ ఎట్ దిస్ టైం టుమారో. ఇప్పుడు మనం మరొక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. ఎలా రాయాలో కూడా నేర్చుకుందాము. అప్పటికే నేను గుడికి వెళుతున్నాను అంటే ఇది కంటిన్యూస్ టెన్స్. కానీ అప్పటికే నేను గుడికి వెళ్తున్నాను అంటే ఇక్కడ సమయాన్ని, టైం ని మెన్షన్ చేయడం లేదు. ఈ సెంటెన్స్ అప్పటికే అంటున్నాము. అప్పటికే అంటే హ్యాడ్ బీన్. ఈ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మనం యూస్ చేసే హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్ అవుతుంది. అప్పటికే నేను అంటే ఐ హ్యాడ్ బీన్ అని చెప్తూ ఉన్నాము. ఐ హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత యూస్ చేసే మెయిన్ వర్బ్ గురించి చూద్దాము. వెళుతున్నాను అంటే పని జరుగుతూ ఉంది అని అర్థం. అంటే గోయింగ్. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ అని చెప్పాలి. నేను అప్పటికే వెళుతున్నాను. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్. మరొకసారి అబ్జర్వ్ చేయండి. అప్పటికే నేను వెళ్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్. మరి అప్పటికే నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను గుడికి వెళ్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్. మరొక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేద్దాము. ఆమె ఉదయం నుండి గుడికి వెళ్తుంది. ఈ సెంటెన్స్ లో గుడికి వెళ్ళటం అనే పని ఉదయం నుండి జరుగుతూనే ఉంది. ఈ పని ఉదయం నుండి జరుగుతూనే ఉంది అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ సెంటెన్స్ లో యూస్ చేసే సబ్జెక్ట్ షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూస్ చేస్తూ ఉన్నాము. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈ టెన్స్ లో గోయింగ్ అనే మెయిన్ వర్బ్ ని యూస్ చేస్తాము. ఆమె వెళుతుంది అని చెప్పడానికి షీ హ్యాస్ బీన్ గోయింగ్ అని అనాలి. ఆమె గుడికి వెళుతుంది అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్. ఆమె వెళుతుంది. షీ హ్యాస్ బీన్ గోయింగ్. షీ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాస్ బీన్ అంటే హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆమె వెళుతుంది. షీ హ్యాస్ బీన్ గోయింగ్. ఆమె గుడికి వెళుతుంది. షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్. మరి ఆమె గుడికి ఎప్పటి నుండి వెళ్తుంది? ఉదయం నుండి. ఉదయం నుండి అంటే సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి, సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుండి గుడికి వెళ్తుంది అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. దీనిలో షీ అనేది సబ్జెక్ట్ అయితే హ్యాస్ బీన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూస్ చేసే హెల్పింగ్ వర్బ్. గోయింగ్ ఇది
వర్బ్. టు ద టెంపుల్ ఇది ఎక్స్ట్రా వర్డ్. సిన్స్ మార్నింగ్ అనేది కూడా మనం ఎక్స్ట్రా వర్డ్ గా యూజ్ చేయవచ్చు. కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇటువంటి కీవర్డ్స్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ ని అబ్జర్వ్ చేద్దాం. నేను అప్పటికే గుడికి వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉంటాను అనే కీవర్డ్ ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ లో ఒక పని చాలా కాలంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ సెంటెన్స్ ని యూజ్ చేస్తున్నాము. సెంటెన్స్ మనం ఏ టెన్స్ లో యూజ్ చేస్తాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ సెంటెన్స్ ని మనం యూజ్ చేయవచ్చు. నేను అప్పటికే గుడికి వెళ్తూ ఉంటాను అంటే చాలా కాలంగా గుడికి వెళ్తూ ఉంటాను అని చెప్తున్నాడు. ఈ టెన్స్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ విల్ హ్యావ్ బీన్. విల్ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయవలసి వచ్చినప్పుడు మనం గోయింగ్ అనే వర్బ్ ని యూజ్ చేస్తున్నాను. నేను అప్పటికే వెళ్తూ ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ అని చెప్పాలి. నేను అప్పటికే గుడికి వెళ్తూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్. అప్పటికే అంటే విల్ హ్యావ్ బీన్ గోయింగ్ వెళ్తూ ఎక్కడికి? గుడికి. టు ద టెంపుల్ ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద టెంపుల్. ఈ టెన్స్ ని మనం చాలా కాలంగా భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాము. మనం ఈ వీడియోలో ఒక వర్డ్ ని తీసుకొని 12 రకాల టెన్సెస్ లోకి డిఫరెంట్ పాజిటివ్ సెంటెన్స్ లోకి మన ఓన్ గా ప్రిపేర్ చేశాము. ఇదే విధంగా అనేక రకాల వర్బ్స్ ని యూజ్ చేస్తూ 12 రకాల టెన్స్ లోకి మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ని తెలుసుకుంటే అనేక రకాల సెంటెన్స్ ని ఓన్ గా ప్రిపేర్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.